సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. రైతులతో కలిసి సీఎం చేస్తున్న ఈ పాదయాత్ర యాదాద్రి జిల్లా సంగం నుండి ధర్మారెడ్డి కెనాల్ వరకు సాగనుంది. దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వెంట చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా పార్టీ కార్యకర్తలు, రైతులు, ఇంకా ప్రజలు భారీగా తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే 24 మంది కార్పొరేటర్లు కూడా మేయర్తో కలిసి ఈ పాదయాత్రకు మద్దతుగా అక్కడ సీఎం రేవంత్ వెంట నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు సంబంధించి అయితే ఈ పాదయాత్ర చేపట్టారు. తన బర్త్డే రోజున అయితే ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఓ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక రైతులు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందాక మన ప్రతినిధులు కూడా మనకు తెలియజేశారు. అక్కడ అయితే ప్రతి ఒక్క రైతు కూడా సీఎం తానే స్వయంగా మూసీకి సంబంధించి ఇలా చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయం అని రైతులు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మూసీ వల్ల, కాలుష్యం వల్ల చాలా భూసారం, కాలుష్యానికి భూసారం తగ్గిపోయి పంటలు దెబ్బతిన్న పరిస్థితి అయితే వాళ్ళకుంది. చాలా నష్టపోయారు రైతులు. సో దీంతో మూసీ ప్రక్షాళన చేస్తే తమకు న్యాయం జరుగుతుందంటూ రైతులు అయితే హర్షం వ్యక్తం చేశారు. ఇక అక్కడ జరుగుతున్న పరిస్థితికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అలాగే అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, ప్రస్తుతమైతే పాదయాత్ర కొనసాగుతుంది. చాలా మంది రైతులు తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. ఎందుకంటే తాము ఏండ్లుగా పడుతున్న కష్టాలు, తమ భూసారం పూర్తిగా పాడైపోతుంది, తమ పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసం చేయలేదు. ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం జరగాలన్నదే తమ అభిప్రాయం అని చెప్తున్నారు. చాలా వేలాది మంది కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న నేతలకు కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే తమ నుంచి ఎంతో మంది ఆశిస్తున్నారు కూడా. వేలాది మంది ప్రజలు కూడా చాలా మంది నేతలను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బారిన పడ్డప్పుడు కూడా ఇదే ఇష్యూ అక్కడ ఏర్పడింది. ఎందుకంటే అక్కడ భూసారం పాడవడం, అక్కడ ఉన్న నీళ్లు తాగడం వల్ల కూడా వికలాంగులు అవడం, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఎంతో మంది ఎన్నో రకాలుగా చాలా ప్రయత్నాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వంలో మొదటి ప్రయత్నంలో భాగంగానే మూసీ పునరుజ్జీవం, మూసీ ప్రక్షాళన జరపాలనేది చాలా గట్టిగా నిర్ణయించుకున్న అంశం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీలు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి మంత్రులంతా కూడా ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి. అంటే హైదరాబాద్ కు, నల్గొండకి, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాల్ని కనెక్టివిటీ చేస్తూ పాడుతున్న మూసీ ప్రక్షాళన జరిగితే కనుక వేలాది ఎకరాలు ఆ మూసి ఏదైతే నీరు పారుతుందో ఆ నీరు పారుతున్న క్రమంలో భూసారం అంతా నీరు ఆ మురుగు నీరుతో నిండిపోయి అక్కడ ఉన్న పంట పొలాలు కావచ్చు, కూరగాయలు పండిస్తున్న రైతులు కావచ్చు తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే కొంతమంది అయితే స్థానిక ప్రజలు తీసుకొస్తున్న కూరగాయలు కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మూసి పక్కన పండిస్తున్నారా మీరు అనే క్వశ్చన్ కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. అంటే మూసి పక్కన మూసిని ఆనుకొని పంటలు పండిస్తే తమను ఒక చిన్న చూపుగా చూస్తున్నారని చెప్పి కూడా చాలా మంది చిన్న రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మూసి పునరుజ్జీవం చేస్తే గనక మంచినీటి పాడుతున్న సెలయేరు లాగా, ఒక మంచినీటి సరస్సు లాగా ఖచ్చితంగా మూసి ఉంటుంది. ఎందుకంటే ఆ మురుగు నీరు ఏదైతే ఉందో ఆ పాడవకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున ఎస్టీపీలు నిర్మాణం జరపడానికి ప్రభుత్వం ప్రణాళికలు జరిపింది. వాటన్నిటికీ కూడా డిపిఆర్ ను పూర్తి చేసిన పరిస్థితి. ఎందుకంటే మురుగు నీరు అనేది అక్కడికి రాకుండా ఎక్కడికక్కడే కంట్రోల్ చేస్తూ ఎస్టీపీలకు ఆ నీరు వెళ్తుంది, అక్కడే శుద్ధి అవుతుంది. మిగతా ఏదైతే నీరు అనుకున్నారో ఉస్మాన్ సాగర్ కావచ్చు, గండిపేట 2 జలాశయాల ద్వారా మంచి నీటిని మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి 2 జలాశయాలు నింపడం, తదుపరి మూసీలో ఆ నీటిని పారించడం. అంటే 2.5 టీఎంసీల నీరుని మల్లన్న సాగర్ నుంచి తీసుకురావడానికి కూడా 2 రోజుల క్రితమే కూడా ఒక ప్రణాళిక రూపించారు. గతంలో ఉన్న ఏదైతే కాంట్రాక్ట్ అంటే రకరకాలుగా వెళ్తున్న ఆ కాంట్రాక్ట్ కూడా రద్దు చేస్తూ డైరెక్ట్ గా నీళ్లు రావడం కోసం చేస్తున్న ఒక ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పొచ్చు. గతంలో ఇచ్చిన మెగా ఇంజనీరింగ్ సంస్థకి ఇచ్చిన కాంట్రాక్ట్ కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకంటే ఏదైతే మల్లన్న సాగర్ లో ఎక్కువ లోతులో నీళ్లు ఉంటాయి, దాదాపుగా 8.5 టీఎంసీలకు పైగా నీరు నిండుగా ఉంటుంది. అక్కడి నుంచి పంపింగ్ చేసి తదుపరి
హైదరాబాద్ లోని 2 జలాశయాలకు నీరు రావడానికి గల ఒక 60-70 కిలోమీటర్ల ఒక పైప్ లైన్ ను ఏర్పాటు చేసి డైరెక్ట్ గా నీళ్లు నింపడం. ఇంతకుముందు అయితే కనుక కృష్ణా లాంటి విజయవాడ నుంచి నీళ్లు వస్తే కనుక ఆ నీళ్ల రేటు కూడా ఎక్కువ జరిగేది. ఈ క్రమంలో మల్లన్న సాగర్ నుంచి నీళ్లు వస్తే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని అందించడం కావచ్చు, అలాగే మూసి పునరుజ్జీవం జరుగుతున్న క్రమంలో ఆ నీటిని నింపి ప్రక్షాళన దిశగా ముందుకెళ్లడం కావచ్చు. ఎందుకంటే ఆ మూసి ప్రక్షాళన జరిగితే కనుక చెక్ డ్యాంల ఏర్పాటు జరుగుతుంది. ఆ చుట్టుపక్కల పచ్చదనాన్ని ఏర్పాటు చేయడం, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా ఉంటుంది. అలాగే ఆ ఏదైతే లింక్ రోడ్లు ఉంటాయో మూసికి 2 వైపులో ఉన్న రోడ్స్ నిర్మాణం జరుగుతుంది కనుక దానికి అనుసంధానంగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ కి RRR కి ఆ రింగు ఏదైతే ఇక్కడ నుంచి వచ్చే రేడియల్ రోడ్లే వాటికి లింక్ అప్ అయి ఉంటాయి. లింక్ అప్ అవుతున్న క్రమంలో ఖచ్చితంగా అది హైదరాబాద్ మీద బడ్డన పడకుంటూ ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం స్థానికంగా ఉన్న గౌడ వృత్తి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్లకు మూసి ప్రక్షాళన జరిగితే, పునరుజ్జీవం జరిగితే మీకు ఎలా ఉంటుంది అంటే పునరుజ్జీవం జరగడం వల్ల లాభాలు నష్టాలు ఏంటివి అనేది కూడా వాళ్ళందరి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ప్రజలు పడే బాధలే వాళ్లకు తెలుసు. ఎందుకంటే మూసి ప్రక్షాళన జరుగుతే గనక తమకు ఎంతో అంటే అది మాటల్లో చెప్పలేని విధంగా మేలు జరుగుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఈ 2.5 కిలోమీటర్ల పాదయాత్ర ఉద్దేశం కూడా ఎందుకంటే ప్రజలందరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఎందుకంటే సంగం బ్రిడ్జ్ నుంచి ధర్మారెడ్డి జనాల వరకు కూడా 2.5 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నడవడం అంటే ఆ ప్రాంతం భూసారం ఎంత పాడైంది, ఆ చుట్టుపక్కల ఉన్న రైతుల భూములు ఎంత పాడయ్యాయి, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని వాళ్లకు కళ్ళకు కట్టినట్టుగా ఖచ్చితంగా తెలియాలి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు కూడా రేవంత్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, చాలా మంది మహిళలు, స్థానిక కార్యకర్తలు కావచ్చు, స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలందరూ కావచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానికంగా పర్యటించి తమ సాధక బాధకాలు తెలుసుకుంటూ ముందడుగు తమతో పాటు ముందడుగు వేస్తున్నట్టే వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ క్రమంలోనే పాదయాత్ర చేయడం కూడా అదే ఉద్దేశంతో. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా చేసే పాదయాత్ర ఖచ్చితంగా తన పాదయాత్రను చెప్పుకోవడం కోసం కాదు, ప్రజలకు మేలు జరగాలి, ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఏదో రకంగా మేలు పొంది ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకోవాలి. ఇందిరమ్మ పాలన అనేది తాము అయితే మెసేజ్ ఇస్తున్నామో ఆ మెసేజ్ కు అనుగుణంగానే తమ పాలన కొనసాగుతుందని ఎప్పటికప్పుడు మంత్రివర్గం రేవంత్ రెడ్డి మంత్రివర్గం చెప్తుంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ పాలన వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉన్నారనేదే తమ లక్ష్యం అని చెప్పి కూడా నేతలు ముఖ్యం కాదు, ప్రజలు బాగుపడమే ముఖ్యం అనేది కాంగ్రెస్ పార్టీ చివరి మెసేజ్ అని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక నేతలు అంటే స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం కావచ్చు, ఉమ్మడి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ కూడా వాళ్ళందరి సలహాలు తీసుకుంటూ ప్రక్షాళన దిశగా ఎలా ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే పొలాల మధ్య, విలేజ్ల మధ్య, ఇండ్ల మధ్యలోకి వెళ్ళి మూసి పడడం వల్ల ఆ కంపును భరించలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దోమలు రావడం కావచ్చు, ఆ మూసి కంపు వల్ల జ్వరాల బారిన పడడం, ఆరోగ్యాలు చెడిపోవడం, దానివల్ల ఫ్లోరైడ్ లాంటి వ్యాధుల బారిన పడి వాళ్ళు ఇబ్బందులకు గురవడం, ఈ మధ్య కాలంలో అయితే క్యాన్సర్ కూడా విస్తృతంగా ప్రబలుతున్న ఈ క్రమంలో మూసి పక్కన ఉన్న చాలా మంది ప్రజలు కూడా ఆ నీళ్లు తాగడం వల్ల కూడా తమకు క్యాన్సర్ వచ్చిందనేది చాలా మంది ఈ మధ్య కాలంలో అభిప్రాయాన్ని వెలిపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఖచ్చితంగా అంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా ఖచ్చితంగా తాము చేయదలుచుకున్న ఏదైతే పునరుజ్జీవం కావచ్చు, ప్రక్షాళన కావచ్చు ఖచ్చితంగా చేయాలనేదే కృతనిశ్చయంగా ముందుకు వెళ్తున్నారనేది చెప్పవచ్చు. ఎందుకంటే వేలాది మంది ప్రజల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరితో ప్రజలతో కలిసి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళు పడుతున్న బాధలు, ఎందుకంటే మూసికి మనం ఇప్పుడు పాదయాత్ర విజువల్స్ చూడవచ్చు. ఆ ఒడ్డుకు ఆనుకొని 2 వైపులా వరి పండుతున్న దృశ్యాలు మనకు క్లియర్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక పక్క వరి పండుతుంది, మరో పక్క కూరగాయలు కావచ్చు, మిగతా పంటలు పండిస్తూ వాళ్ళంతా జీవనోపాధిని వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు పండించుకున్న చిన్న చిన్న కూరగాయలు అమ్ముకోవాలంటే ఓ బుట్టలు సర్దుకొని 100 రూపాయలు వస్తుందా, 200 రూపాయలు వస్తుందా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తుంటారు. కానీ కొంత డెవలప్ అయిన కొన్ని ప్రాంతాలకు వెళ్ళి తమ కూరగాయలు అమ్ముకోవాలంటే
మీరు మూసి పక్కన ఈ పంటలు పండించారా, అవి తింటే గనక తాము అనారోగ్యం పాలవుతాం అని చెప్పి రకరకాలుగా వాళ్ళని ప్రశ్నలు పెట్టి వేధిస్తుంటే మనస్తాపానికి గురవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు గత కొన్నేళ్లుగా రెగ్యులర్ గా కొనసాగుతున్నాయి. మూసి పక్కన ఉన్న వరి ఏదైతే ఉందో ఆ వడ్లు కొనాలంటే కూడా వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాటికి రేట్ రావడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుపోయి, అంటే ఆ వడ్లతో కూడిన ఆహారం అన్నం ఆ తింటే గనక తమకు ఎలాంటి వ్యాధులు వస్తాయో, తాము ఎలాంటి అనారోగ్యం బారిన పడతామో, తమకు ఎక్కడ కీళ్లు చచ్చుబడిపోతాయో, సో ఇలాంటి క్వశ్చన్లు చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఈ క్రమంలోనే మూసీపై ముందడుగే అన్న క్రమంలోనే రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా యాదాద్రి రైట్. జిల్లానే పట్టుకొని రేవంత్ రెడ్డి ఉన్నారు చెప్పచ్చు. ఎందుకంటే తను పుట్టినరోజు సందర్భంగా పూజలు చేయొచ్చు, అంటే యాదగిరి గుట్టకు సంబంధించిన డెవలప్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ అనేది తన పర్యటనలో భాగంగానే ఉంది. కానీ మూసి ముందడుగా అనేది ప్రధాన ఉద్దేశంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో మరో 10 నిమిషాల్లో పాదయాత్ర ముగుస్తుంది. ఆ పాదయాత్ర ముగిసే ప్లేస్ లో రథం పైన ఉండి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఎందుకంటే స్థానికులు ఎవరైతే సాధక బాధకాలు వివరించారో ఆ సాధక బాధకాలన్నీ రేవంత్ రెడ్డి మనకు కనిపిస్తున్న రథం మీద నుంచే ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మూసి ప్రక్షాళన సాగుతున్న దిశగా తమ ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేస్తుంది, ఆ ముందడుగు వేసే విధానాన్ని పూసగుచ్చినట్టు కాసేపట్లో ఆ ప్రచార రథంపై నుంచి ప్రజలందరికీ వెల్లడించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయి మరో కొన్ని నిమిషాల్లోనే రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించబోతున్నాడు. పాదయాత్ర ద్వారా తనకు కలిగిన అనుభవం, బోటు ద్వారా ఆ మూసిలో ప్రయాణించిన తీరు కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు, అవన్నీ కూడా స్థానికంగా ఉన్న ప్రజలకు కావచ్చు, టీవీలు చూసే మీడియా ద్వారా చూసే లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలకు కావచ్చు, ప్రక్షాళన దిశగా తన ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేస్తుంది, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం తమకేదో లబ్ధి జరుగుతుంది, ఓట్ల కోసం అనేది చేయడం లేదు, ప్రజల బాగోగులు చూడమే ప్రభుత్వ లక్ష్యం అనే మాటల్ని కూడా కాసేపట్లో చెప్పే అవకాశం కనిపిస్తుంది. కొద్ది నిమిషాల్లో పాదయాత్ర ముగుస్తున్న క్రమంలో ఇప్పటికే నేతలు, కార్యకర్తలు, పోలీసులందరూ కూడా రేవంత్ రెడ్డితో పాటు కదులుతున్నారు. ఒక కథన పేరుగా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పొచ్చు. కొద్ది నిమిషాల్లో రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా ప్రారంభమవుతుంది. మూసి ప్రక్షాళన పునరుజ్జీవం ఎందుకు చేస్తున్నామనే విషయాన్ని ప్రజలకు తన ఏదైతే పాదయాత్రలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, వినతులు వాటన్నిటిని కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేష్.